Hi, hello. Sunrise greetings to all. I'm Sriram from Kerala JPH School, H. Prakasam district. Today's story is The Bear and Two Friends. One day, two best friends were walking on a lonely and dangerous path through a jungle. As the sun began to set, they grew afraid but held on to each other. Suddenly, they saw a bear in their path. One of the boys ran to the nearest tree and climbed it in a jiffy. The other boy did not know how to climb the tree by himself. So, he lay on the ground, pretending to be dead. The bear approached the boy on the ground and sniffed around his head. After appearing to whisper something in the boy's ear, the bear went on its way. The boy on the tree climbed down and asked his friend what the bear had whispered in his ear. He replied, "Do not trust friends who do not care for you." Moral of the story: a friend in need is a friend indeed. ఈ కథను ఒకసారి ఇప్పుడు తెలుగులో చూద్దాం. ఒకరోజు ఇద్దరు ఆప్త మిత్రులు అడవిలో అపాయకరమైనటువంటి దారిలో నడుస్తూ ఉన్నారు. సూర్యుడు అస్తమించే సమయం బిగినైంది. వాళ్లలో భయం పెరుగుతుంది. ఒకళ్ళకొకళ్ళ చేతులు గట్టిగా పట్టుకున్నారు. అనుకోకుండా సడన్గా వాళ్ళ దారిలో ఒక ఎలుగుబంటిని చూశారు. వారిద్దరిలో ఒక అబ్బాయి దగ్గరలో ఉన్న చెట్టు వద్దకు పరిగెత్తి చెట్టు ఎక్కాడు. రెండో అబ్బాయికి మాత్రం చెట్టు ఎక్కడం తెలియదు. అందుకని అతను నేల మీద చనిపోయిన వ్యక్తిలాగా పడుకున్నాడు. ఆ ఎలుగుబంటి అబ్బాయి దగ్గరకు వచ్చి తన తల చుట్టూ ఏదో పసికట్టింది. చనిపోయాడనుకొని చెవిలో ఏదో గుసగుసలాడి తన దారిలో వెళ్ళిపోయింది. అది వెళ్ళిపోయిన తర్వాత చెట్టు ఎక్కినటువంటి అబ్బాయి కిందకి దిగి ఆ అబ్బాయిని అడిగాడు, ఏంటి ఎలుగుబంటి నీ చెవిలో ఏం చెప్పింది అని. ఆ అబ్బాయి ఇలా సమాధానం ఇచ్చాడు, నీ గురించి జాగ్రత్త తీసుకున్నటువంటి స్నేహితుల్ని నీవు నమ్మవద్దు అని. అంటే ఈ కథ యొక్క నీతి ఏమిటంటే, ఎవరైతే అవసరంలో ఉన్నటువంటి వ్యక్తికి సహాయం చేస్తారో అతనే నిజమైనటువంటి స్నేహితుడు అని అర్థం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. బాయ్ బాయ్. హ్యావ్ ఎ గుడ్ డే.